మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు ఫాసిస్టు పాలన పోయి ప్రజాపాలన వచ్చి ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా నా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు నాకు ఓట్లేసి గెలిపించిన నా పోరాట బిడ్డలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 60 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం. 1956లో ఆంధ్ర తెలంగాణ కలిసిన నాడే మీకు మాకు పొత్తు కుదరదని ఆనాడే వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా బతుకులు మా యాస మాది, మా భాష నాది అని ఆనాడు నినాదించిన సందర్భం అది. అప్పటి నుండి అక్కడున్న ఆంధ్ర పాలకులు తెలంగాణను ఏ విధంగా అణచాలని ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజానికం ఏనాడు వెనక తగ్గలేదు. మా పోరాటాన్ని ఆపమని వేలాది మంది ఎవరులైనరు. దానికి చిహ్నమైన తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం. ఆ పోరాట స్మృతిలో ఇవాళ తెలంగాణ పోరాటానికి సంకేతాలు పంపిన సంగతి కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి నేను మా పక్షాన, మా నియోజకవర్గం పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ తల్లి మార్చుడు ఎక్కడిది, తీసుడు ఎక్కడిది? వాళ్ళు ఏదో వాళ్ళ ఉపసంహతి పెట్టుకురా బొమ్మను, కాబట్టి మార్చింది కాదు. నిజంగా వాళ్ళకే కనుక చిత్తశుద్ధి ఉంటే ఆనే అది గెజిట్ అయ్యేది, చట్టం అయ్యేది. ఆ చట్టం లేదు, వాళ్ళకి చుట్టం లేదు, ఏది లేదు, ఎక్కర్లేదు. కానీ ఇలా ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణకు ప్రత్యేకమైన తెలంగాణ తల్లి ఉండాలి, ఆ రూపం నిండు తెలంగాణ తల్లిలాగా ఉండాలని చెప్పి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేధావులను, రచయితలను, కళాకారులను అందరి కూర్చోబెట్టి ఏ రూపం అయితే మనకి ఈ తెలంగాణ తల్లి రూపం వస్తుందని చెప్పి దాన్ని రూపం తయారు చేసి ఇవాళ మనకు ఆవిష్కరించే అవకాశం వచ్చింది. నిజంగా వీళ్ళకు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ అంటే తెలంగాణ ఎందుకు కూడా వాళ్ళకు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకున్న వాళ్ళ పని గోవింద మంగళం అయింది. ఎక్కడ ఉంటుంది ఇక? ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ కాబట్టి వాళ్ళందరూ ఉన్నాం. ఆ పార్టీలో తెలంగాణ రావాలని వేలాది మంది అమరవీరుల త్యాగపరం తెలంగాణ రావాలి అని. కానీ వాళ్ళకి ఆ సోయి లేదు, అది లేదు. కానీ 2009 డిసెంబర్ 3 తారీఖు నాడు, 2029 నవంబర్ నాడు మా నియోజకవర్గానికి సంబంధించిన, నా మండలానికి సంబంధించిన కాసో శ్రీకాంతాచారి తెలంగాణ రావాలని చెప్పి తన పెట్రోల్ పోసుకొని డిసెంబర్ 3 తారీఖు నాడు అమరుడైన. ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి, ఆ తర్వాత యాదయ్య, ఈ 8 తారీఖు లోపుగానే వీళ్ళు పటపట ఎగిరిపోయిన వాళ్ళు తెలంగాణ కోసం. అప్పుడు సోనియా గాంధీ గారు పిల్లలు చనిపోతా ఉన్నారు, మన తెలంగాణ తప్పకుండా ఇవ్వాలని డిసెంబర్ 9 తారీఖు నాడు పార్లమెంటులో ప్రకటన చేయడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈ తెలంగాణ ఇస్తే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు కూడా ఒక ఆత్మగౌరవంతో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళు నిలదొక్కుంటారని ఇస్తే 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, ఉన్నకాడికి మేసిండ్రు, ప్రాజెక్టు ఉలగొట్టిండ్రు, అన్నీ పైన శుభ్రం అయిపోయింది. పోయి అక్కడ కూడా లేకుండా నీళ్ళలో కూర్చోరు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ఇవాళ ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ పాట వాళ్ళు లోపల పాడుకోరు. కానీ పిల్లల స్కూళ్ళలో తన సొంతంగా పాడుకోరు. కానీ గవర్నమెంట్ గెజిట్ చేసి ఈ పాట పాడని చెప్పలే. కానీ ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాట ఒక షెడ్యూల్ కాస్ట్కు రాసిన వాడు కాబట్టి ఆ పాటను పెట్టొద్దానికి వాళ్ళకు దుర్మార్గమైన సంకల్పం ఉంది కాబట్టి ఆ పాటను తీసుకురాలి. ఇవాళ కూడా ఒక సామాజికంగా
ఖచ్చితంగా గౌరవించాలి. ఏ పాట కానీ జ్ఞానం ఎవరికి లేదు, జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, అందరికి ఉంటుంది అనేది ఇవాళ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం ఆలోచించి ఆ పాటని ఇవాళ గెజిట్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వ పరంగా దాన్ని చట్టం చేసి ఆ పాటను పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరగబడ్డ గానమా ఈ ఒక్క పాటతోని ఉవ్వెత్తున లేచింది తెలంగాణ. సకల జిల్లాల సమ్మె కానీ, రస్తా రోకోలు కానీ, వంట వార్పులు కానీ ఏ ఒక్కరు కొట్టాడితే వచ్చిన తెలంగాణ కాయది. మేము తెచ్చినాము, మా కుటుంబం తెచ్చింది, మేము ఉన్నామంటే కాయది. శ్రమజీవులు రోడ్డు మీదకి వచ్చిండ్రు, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఆర్టీసీ కార్మికులు వచ్చారు, సింగరేణి కార్మికులు వచ్చారు, సబ్బంట వర్గాలు వచ్చి ఇవాళ తెలంగాణ సాధించుకున్నాయి. ఆ సాధించుకున్న తెలంగాణలో మేమే మా కుటుంబమే అనుకుంటే ప్రజలు ఇవాళ 2023లో దానికి సమాధానం చెప్పారు. అందుకోసమని మీకేమన్నా గౌరవం ఉంటే, మీకేమైనా తెలంగాణ ప్రజల మీద ఆలోచన ఉంటే మేము పోయిన మా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, వాళ్ళకు రూపాయలు తయారు చేసిండ్రు, వాళ్ళకు తెలంగాణ తల్లి తయారు చేసిండ్రు, మన చట్టాలు చేయలేకపోయినాం, మనం చట్టం చేసిండ్రు కాబట్టి మనం కూడా గౌరవించాలని వాళ్ళకి ఏమన్నా ఉంటే అక్కడికి వచ్చి అటెండ్ కావాలి. తర్వాత ఇంకోటి భూపతి రెడ్డి గారు ప్లీజ్. భూపతి రెడ్డి గారు క్లోజ్ చేయండి. మరి జయ జయ తెలంగాణ పాట టీజీఎన్ కూడా నేను తెలంగాణ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఎర్ర బస్కు మొట్టమొదటి నేను నిలబడుతున్నాను అరెస్ట్ చేసిన మోత్కూరులే టీజీఎన్ రాసినందుకు నేనే ప్రత్యక్ష సాక్షి దానికి. అందుకోసం అధ్యక్ష రేపు ఇవాళ సాయంత్రం 6:05 జరగాల్సిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మంత్రివర్గం నిర్దేశించిన టైం ప్రకారం అందరు కూడా వచ్చి అక్కడ హాజరై అక్కడ ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. మదన్ మోహన్ గారు ప్లీజ్, 1 నిమిషము, కొంచెం ఇంకా 5-6 సభ్యులు